ఏం చేస్తున్నావు? ఫోన్లో దూరిపోయావు. షో మొదలైంది. హలో, సారీ, ఏదో ముఖ్యమైనది చూస్తున్నాను. సో సారీ. నేను నేహ, తను మానవ్. మరి అందరూ సిద్ధమేనా బదిలీపూర్ వెళ్లేందుకు? లేదు లేదు, నిజంగా మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం. నువ్వు ఇంకొద్దిసేపు నీ ఫోన్లో దూరిపో. అరే ఏంటి, ఏమైంది? సారీ చెప్పానుగా. కొత్త ఫోన్ తెచ్చి స్టైల్ కొడుతోంది. ఓ, అసూయగా ఉంది కదా నన్ను చూస్తే. నీకు ప్రాబ్లమే మరి. నేహాకి కొత్త మొబైల్ ఎలా వచ్చిందని. నేహ అమ్మాయి కదా, తనని నెత్తి మీద ఎక్కించుకోకూడదు. అవే పాత ఆలోచనలు. అరే నేను అలా ఎప్పుడన్నాను నేహ? అనేస్తావులే. అబ్బాయిలకన్నీ ఎంత ఈజీనో కదా, ఎవ్వరూ ప్రశ్నించరు. అదే అమ్మాయిలైతే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చెయ్యాలన్నా 100 ప్రశ్నలు. నాకేం అర్థం కావట్లేదు, నువ్వేమంటున్నావు? ఇప్పుడే అర్థం అవుతుందిలే. ఈ ఆధా ఫుల్ కొత్త ఎపిసోడ్ చూడు. మీరందరూ కూడా చూడండి. మనం ఈ కథ చివర్లో కలుద్దాం. అరే నా ఫోన్కి ఏమైంది అసలు? ఓ, అంటే నా ఫోన్లో సెట్టింగ్స్ చైనీస్కి నువ్వే మార్చావు అనమాట. ఏంటన్నయ్య? దీన్ని ఇప్పుడే చేంజ్ చేసివు. నాకైతే రాదుగా. తారా తారా తారాగు, ప్రాబ్లం అవుతుంది, దీన్ని మార్చివు. తారా నా చేతులు, నువ్వు అయిపోయావు వాళ్ళ నా చేతిలో. తారా ఏంటిది? అబ్బా తారా తారా, దీన్ని సరిచేసి ఇవ్వు నాకు. తారా అలా చేయకు, నాన్నగారు వచ్చారంటే. తారా ఏం చేస్తున్నారు? అది నాన్నగారు ఏం లేదు, మీ ఊరికే. బయట నీ కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. కానీ నాన్నగారు ఈ టైంలో నా కోసం. వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది. వెళ్ళు. సరే, నేను ఇప్పుడే వస్తాను. వావ్, ఏమైంది? అమ్మా ఇది చూడు, నా కొత్త బైక్. బైకా? ఎలా ఉంది? నాన్నగారు ఈ సర్ప్రైజ్ ఏనా మీరంది? ఎలా ఉందో చెప్పు మరి. నాన్నగారు మీరు చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నువ్వు నారాయణ సింగ్ కొడుకువిరా. ఆ చెత్త బైక్ మీద తిరిగితే మా పరువు పోదా ఏంటి? నాన్నగారు నా సైకిల్. దమయంతి, దానికి చెప్పు. కాదు కాదు కాదు, దానికి వివరించు. సైకిల్ మీద కూర్చుని ఎక్కడికి వెళ్తుందట? సరే తారా, నీకు తెలుసు కదా మన ఇళ్లలో ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళరని. నానా ప్రిన్స్, బైక్ చాలా బాగుంది, కానీ కాస్త జాగ్రత్తగా నడుపు. సరే దమయంతి, వాహనాన్ని ఆడవాళ్ళని అదుపులో ఉంచడం మగవాళ్ళకి బాగా తెలుసు. వీడికి అది చెప్పక్కర్లేదు. ఎంజాయ్ చేయరా పో. దమయంతి, జాగ్రత్తగా నడుపు. సరే అమ్మా. తారా, మీ అన్నయ్య కొత్త బైక్ ఎలా ఉంది? వస్తావు బయటికి? ఇదిగో. ఏంటో వీళ్ళందరికీ అసలు. ఇదిగో కిట్టి, ఇదిగో కిట్టి. అదే నేను ఏమంటున్నానంటే, ఈ ఆది నీకుందే ఏం గొంతు తనది అంటే తనకి అడ్డు అదుపు లేదు, ఏమాత్రం భయం లేదు. అవునా? వాళ్ళ మాటను బట్టే మనుషుల గురించి చెప్పేస్తావా? అయితే చెప్పు, తారామోహన్ చూసి చెప్పు, తన మనసులో ఏం నడుస్తోందో. మరి స్పష్టంగా తెలుస్తుంది, మొహం వాడిపోయింది. ఖచ్చితంగా తనకి ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంది. సరిగానే చెప్తున్నానా? అరే సరిగ్గా చెప్తున్నానా లేదా? అన్నయ్యకి బైక్ కొని పెట్టారు. కొత్తదా? అవునా? కొత్త బైకా? రాజాగారు అబ్బాయి కదా. అయితే నువ్వెందుకు మొహం మార్చుకున్నావు? నాకైతే సైకిల్ కొని పెట్టలేదు. అలాగా?
అందుకే అనుకున్నా తలపొగరు బాగా ఎక్కువ ఎందుకు అయిందని. సైకిల్ మీద కూర్చొని ఎక్కడికి వెళ్తావు అని అడుగుతున్నారు. ఏ ఫ్రెండ్స్ కి బైక్ కొనేటప్పుడు అడిగారా తను ఎక్కడికి వెళ్తాడో? తన అబ్బాయి కదా, ఎక్కడికన్నా వెళ్తాడు. మనం ఏమైనా చేయాలంటే 100 ప్రశ్నలు. అరే చూడు, నువ్వు నిరాశ పడద్దు. నా బాహుబలి నడుపుకో, స్వతంత్ర దేశం. థ్యాంక్ యూ. సరే కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు? లేదు, ఏం లేదు. కానీ అదరా నీకు అనిపించట్లేదా నీ బాహుబలి కొంచెం విశ్రాంతి అవసరమని? విశ్రాంతి కావాలి కదా మీ ఇద్దరికి. నేనైతే 3 కేసులు సాల్వ్ చేశాను. నాకు గొప్ప పేరు రాబోతుంది, గూఢచారి, అద్రక్ సింగ్, బాహుబలి అని. అవును కిట్టి, అజ్రక్ కేసు సాల్వ్ చేశాడా? అబ్బా! కేసు నువ్వు సాల్వ్ చేసావా? కేసు సాల్వ్ చేసింది మేము. నీకు ప్రతి పనికి డబ్బులు ముట్టాయిగా. ఏం డబ్బులు? ఎక్కడ డబ్బులు? నువ్వేగా అంటావు అదురాకు ప్రతి పని లక్ష్మీదేవి కోసమే చేస్తాడు అని. నువ్వేం డబ్బులు ఇచ్చావని ఈ రోజు వరకు నేను లెక్కే రాస్తూ కూర్చున్నా. కానీ మేము ఇవ్వమని అనలేదుగా. మీ ఇద్దరు నన్ను చీట్ చేయకండి, నేను పిచ్చోని కాదు. అయినా మన ముగ్గురం ఒక టీంగా. నువ్వే చెప్పావుగా తారా ముందు ఆలోచించుకొని మాట్లాడమని. ఆలోచిస్తున్నాం కదా, ఇప్పుడు దాకా సగమే ఆలోచించాం. ఫుల్గా ఆలోచించాక చూద్దాంలే. తారా కూర్చో. తారా నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? అయినా తారా ఇవాళ నువ్వు ఒంటరిగా నీ ఫ్రెండ్ ఎక్కడా? ఏ తనతో నీకేం పని అంట? ఏం లేదు, మాకేంటి, నేనేదో ఊరికే. ఈ డొక్కు బండి చూపించడానికా? ఇదా డొక్కుబండా? అయినా తారా నీకు నీ సైకిల్ దొరకలేదని ఆ కోపం నా బైక్ మీద చూపిస్తావా ఏంటి? లేదు లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నా. అయ్యో ప్లేన్ క్రాష్ అయిపోయింది. నా బైక్ని ఢీకొట్టిందంటే అలాగే అవుతుంది. తారా నువ్వు కార్ చూసావా? ఎంత అద్భుతమైన కారు తెలుసా? చాలా అద్భుతంగా ఉంది. నడవదది, ఎగురుతుంది. ఇంకా లుక్స్ గురించి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఏమి లుక్స్! అవునవును, నీకు చాలా తెలుసు కదా మోటార్ సైకిల్ గురించి. మోటార్ సైకిలా? ఏ మోటార్ సైకిల్? నేనైతే అద్రక్ బాహుబలి గురించి మాట్లాడుతున్నాను. తారా నువ్వు కూడానే. ఓ నువ్వు ఈ బైక్ గురించి మాట్లాడుతున్నావా? ఫ్రెండ్స్ నువ్వు బైక్ తీసుకున్నావా? సెకండ్ హ్యాండ్ కదా? ఇది బ్రాండ్ న్యూ. ఓ అయితే నడుస్తుందేమో కదా? కేవలం నడవడం కాదు, పరుగు తీస్తుంది. నిజమా? అలాగా? చూపించు. ఇప్పుడు పరిగెత్తించు. కిటీ తను స్మార్ట్ అనుకుంటుందే. తారా నువ్వు ఇక్కడే ఉండు, కీ తీసుకొస్తాను. కిటీ నా కీ. ఏ తారా నువ్విక్కడ ఒంటరిగా? అందరి దగ్గర నడపడానికి ఏదో ఒకటి ఉంది, నా దగ్గర ఏమీ లేదు. నువ్వు నడుపుతావా? ఏంటి? బైక్. కిటికీ తీసుకొని పారిపోయింది. నీకు నడపాలని ఉందా లేదా? అబ్బా అద్రక్ ఎలా నడుపుతాను? అది నాకు వదిలేసాయి. ఇప్పుడు చూడు అద్రక్ ఏం చేస్తాడు.
అది మేడం అది నేను 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 తారాన్ని వెతుకుతూ వచ్చాను. థ్యాంక్ యూ. కానీ మేడం ఎందుకు ఎందుకు నువ్వు కరెక్ట్ అయిన పర్సన్వి. అదేంటో నాకు అసలు గుర్తుకే రాలేదు. థ్యాంక్స్ టు కిట్టి. తనే చెప్పింది ఈ ప్రిన్స్ ఇంకెప్పుడు పనికొస్తాడు అని. కానీ కానీ మ్యామ్ ఎందుకు? డోంట్ వరీ, ఇప్పుడే తెలుస్తుంది. గర్ల్స్ తను తీసుకుపదండి. కానీ మేడం ఎందుకు? పద ముందు. అరే, పద. అరే, మేడం, పద, పద, డోంట్ వరీ. అది పదవయ్యా. నేను చెప్పానుగా మజా వస్తుందని. మజా అయితే వచ్చింది, ఇంకొంచెం తోయొచ్చుగా. నీకైనా పిచ్చి పట్టిందా? ఆ ప్రిన్స్ నన్ను చంపేస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను. అరే 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 అద్రక్ అద్రక్ ఆగు. వెల్కమ్ ప్రిన్స్. మా భద్రత కోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే నీకు స్వాగతం. మేడం సెల్ఫ్ డిఫెన్స్? రైట్. కిట్టి, నీకు భయం వేస్తోందా? అయితే వెయ్యని. వెరీ గుడ్. మీ ఇద్దరికి గొడవ పడ్డవచ్చు. కీవు ఎవరన్నా హెల్ప్ చేయండి. ఇప్పుడు ఏం చేయను? అన్నయ్య చూస్తే నన్ను వదిలిపెట్టాడు. అన్నయ్య వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి. ప్యూన్ అంకల్,
ప్యూన్ అంకుల్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. బైకు అరే ఆగండి ఆగండి, అది మా అన్నయ్య బైకు, ఆగండి. ఆగండి ఆగండి. అరే నా బైక్ ఏమైంది? అరే తారా 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 ఏమైంది? తారా చెప్పు ఏమైంది? అన్నయ్య నేనేం చేయలేదు అన్నయ్య, సారీ అన్నయ్య. అది అది అన్నయ్య అన్నయ్య నీ బైక్ పడిపోయింది. ఏంటి? మరి నువ్వు బాగానే ఉన్నావుగా, నీకేం తగలేదు కదా? నాకేం కాలేదు. మరి బైక్ ఏది నాది? అక్కడే కదా పార్క్ చేశాను. దాన్ని 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 నేను తోసుకుంటూ ఇక్కడ దాకా తెచ్చాను. ఏంటి తారా, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఇంతకీ బైక్ ఎక్కడ? నాకు కనిపించట్లేదు. అది అది అన్నయ్య నీ బైక్ ఎవరో ఎత్తుకుపోయారు. తారా వేళకోళం అడకు. అన్నయ్య నిజంగా అన్నయ్య అన్నయ్య సారీ, నేనేం చేయలేదు అన్నయ్య. అది నా బైకు, అదేం బొమ్మ కాదు పోవడానికి. ఒక సెకండ్, ఏమైంది? అయినా తన మీద ఎందుకు అరుస్తున్నావు నువ్వు? కనబడట్లేదా తను ఏడుస్తోంది? ఏమైంది తారా, నాకు చెప్పు. అది అది అన్నయ్య బైక్, సారీ అన్నయ్య. ఏం సారీ? ఆ బైక్ రేట్ ఎంతో తెలుసా నీకు? నేను నీకు బైక్ చూస్తూ ఉండమని చెప్పాను కదా. నాన్నగారు సరిగ్గానే చెప్తారు, ఆడపిల్లలకి అసలు ఏం ఇవ్వకూడదు. ప్రిన్స్, అరే కావాలని చేయలేదుగా తను. కూల్ డౌన్. చెల్లెలతో ఇలాగే మాట్లాడేది, అది కూడా ఒక బైక్ కోసం. నువ్వు మధ్యలోకి నాకు కిట్టి. మేడం కొత్త బైక్ మేడం, ఈ తరములుగా. నువ్వు అరిచినంత మాత్రం నా బైక్ తిరిగి వచ్చేస్తుందా? ఎందుకు అలా అరుస్తున్నావు? బైక్ ని వెతికి పట్టుకుందాం, పోలీసులకి ఫిర్యాదు చేద్దాం, నీ బైక్ మేడం దొరుకుతుంది. పోలీసుల వల్ల ఏం అవ్వదు. ఇంకా ఇంకా నేను ఇంట్లో ఏం చెప్పను. నీ ముందు నుంచి ఎవరో బైక్ ఎలా తీసుకెళ్లారు? నువ్వేం చేస్తున్నావు? మోగదాన్ని వెయ్యావా? పిల్ల భయపడిందండి, మనం తనని తర్వాత అడుగుదాంలేండి. ఏ నోరు పెగలట్లేదా? సైకిల్ కోసం అయితే నోరు తెరుచుకుందే. నారాయణ ఊరుకో. ఈశ్వర్ ఇక్కడ ఉండంగానే ఈశ్వర్ మనవడి బైక్ ఎవరు దొంగిలించలేరు. అలా జరగదు. టెన్షన్ పడకు, త్వరలో దొరుకుతుంది. బైక్ దొరకనంత వరకు ఇది బయటికి వెళ్ళడం పూర్తిగా బంద్. చూడు దమయంతి, ఈ బాధ్యత నీదే, అర్థమైందా? సరే. ప్రిన్స్, నువ్వు నాతో రా. సరే. వెళ్ళి బట్టలు మార్చుకో. ఇప్పుడు ఇక నీ వంతు, నువ్వు కూడా ఆన్ అయిపో. అయ్యి బాబోయ్, ఆన్ అయిపోవే బాబు. అతి కష్టం మీద ఎక్కడెక్కడి నుంచో పాత బ్యాటరీలు తీసుకొచ్చాను. ఆన్ అయిపోయే వాళ్ళు ఆన్ అయిపో. ఫుల్ ఆన్ నిక్కి అయిపోతుంది. అయిపోయింది. ఏం పేరు చెప్పారు? ప్రిన్స్. ఇదిగో మేడం, మీరు చెప్పిన పేరు ఈ మోటార్ సైకిల్ ఎవరిదో వాళ్ళది. నేను అడిగేది మీ పేరేమిటి అని. రోష్ని. మోటార్ సైకిల్ ఎక్కడ పోయింది?
నా స్కూల్ బయట నుంచి. మోటార్ సైకిల్ ఎవరు దొంగిలించారు? సార్ ఇది నాకెలా తెలుస్తుంది, మీరు కదా కనుక్కోవాలి. నేనే చెప్తాను. మోటార్ సైకిల్ కలర్ ఏంటో చెప్పండి. కలర్ మేడం మీకు కలర్ ఏంటో తెలీదా? మోటార్ సైకిల్ ఎవరిదో, పేరేంటో ఎందుకంటే అనవసరంగా మా టైం వేస్ట్ చేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి, మాకు ఇంకా చాలా పని ఉంది. వెళ్ళండి వెళ్ళండి. సార్ మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ మీరు ఎఫ్ఐఆర్ రాయండి. స్టేషన్లో పోలీసుల మీద బాబా. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అవును, డాక్టర్కి పోలీసులకి ఒకళ్ళతో ఒకళ్ళు పని పడుతూ ఉంటుంది. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అది బైక్ పోయింది, దాని రిపోర్ట్ రాయించడానికి వచ్చాను. బైక్? మీరు బైక్ నడుపుతారా? ఎవడోయ్, ఇది పోలీస్ స్టేషన్, గార్డెన్ ఏం కాదు. వెళ్ళండి వెళ్ళండి, మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇది మీ ఇల్లేం కాదు, వెళ్ళండి. అవునండి నిజమే, ఎఫ్ఐఆర్ రాయడం తప్ప. ఇదిగో మేడం, మోటార్ సైకిలే పోయింది, బ్యాంక్ ఏం దొచ్చుకోలేదు. మీరు పెద్ద రూబాబు చూపిస్తున్నారు. అది ప్రిన్స్ బైక్. మీరు పని చేయండి, ప్రధాన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఈయన గారు మీ పేరేంటి? అమన్ శర్మ గారు ఎఫ్ఐఆర్ రాయడానికి నిరాకరించారు. సర్పంచ్ గారి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకంటే ఆయన ప్రిన్స్ కి తాతయ్య, అందుకని. అయ్యో మేడం, కూర్చోండి 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 మేడం, కూర్చోండి. రాస్తున్నాను నేను. కూర్చోండి మేడం. కన్నయ్య, మేడం కోసం కూల్ డ్రింక్ తీసుకురాపో. మేడం మేడం ఎలాంటి తీసుకుంటారు మీరు? నల్ల తీసుకుంటారా? కూర్చోండి, చెప్పండి చెప్పండి చెప్పండి, ఎక్కడి నుంచి దొంగిలించబడిందో? అది బైక్ స్కూల్ బయట నుంచి పోయింది. మిగిలిన డీటెయిల్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాను నేను. థ్యాంక్ యూ. ఇదిగో కిట్టి, నేను ఏమంటున్నానంటే ఇవాళ నేను ఈ ప్రిన్స్ గారిని వదిలిపెట్టను. అరే ఏమైంది అసలు? అమ్మ ఉడాన్దేవి, ఇద్దరిలోంచి ఎవరో ఒక్కరిని బద్లీపూర్కి బయట తెచ్చాయి. ఏ ప్రిన్స్, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నా? అరే నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నీ యాటిట్యూడే నాకు పెద్ద ప్రాబ్లం. నీ తొక్కలో బైక్ పోయిందని గట్టి గట్టిగా తార మీద అరుస్తావా? అది కూడా అందరి ముందు. ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించలేదు కదా? పిచ్చిది, రోజంతా అన్నయ్య అన్నయ్య అనుకుంటూ నీ వెనకాతలే తిరుగుతూ ఉంటుంది. తను ఎలా ఫీల్ అయిందో తెలుసా నీకు? నేను అలా ఏం అనలేదు, అయినా కూడా తప్పు తారదే కదా. తన తప్పే. నీ వల్ల అసలు ఇప్పుడు పొరపాటే జరగదయ్యే. ఒకవేళ జరిగినా కూడా నీ మీద ఎవరు అరుస్తారు? అప్పుడు కూడా తన మీద అరుస్తారు, ఎందుకంటే తను ఆడపిల్ల. కొడుకు తప్పు చేస్తే అన్ని క్షమించేస్తారు, అదే కూతురు తప్పు చేస్తే ఇంకా అన్నిటికీ దెప్పుతారు. నాకు అనిపిస్తుంది పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూర్చోపెట్టి చెప్పాలని ఆ ఈసా గురించి. ఆ ఈసా అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానం. అయినా నేను ఎవరికి చెప్తున్నాను ఇవన్నీ? ఎవరితో అంటే? మీరు కూడా అదే కేటగిరీ వాళ్ళు కదా. అయితే మీకు అర్థం కాదు. ఏం అర్థం కాదు? మీరా లేక మీ మాటలా? ఓ హలో, పిచ్చివాగుడు ఆపు. మీ ఆడపిల్లలందరూ స్టూపిడ్లే. స్టూపిడా? మమ్మల్ని స్టూపిడ్ అంటావా? మేము స్టూపిడ్. ఓ హలో, నన్ను తీసుకెళ్ళు, బాగా పిచ్చి పట్టినట్టుంది. ఇవాళ నీకు చెల్లెల కంటే బైక్ ఇంపార్టెంట్ అయిందా? తీసుకెళ్ళి దీన్ని. వద్దు వదులు. అదిలా నువ్వు ఇక్కడ? షాక్ తగిలిందిగా, ఇప్పుడు ఇంకో షాక్ చూడు. కిటి, అరే
చేయాలి కిట్టి? తారా ఏడవకు, అంతా సర్దుకుంటుంది. నువ్వు అన్నీ చేయగలవు కదా. అన్నే బైక్ వెతికి పెట్టు ప్లీజ్. ఇడు అన్నీ చేయగలడు, ఒక్క స్కూల్కి వెళ్ళడం తప్ప. అయినా ఆ బైక్ ఇప్పటికే అమ్మేసి ఉంటారు. కానీ దొంగతనం చేసిన బైక్ని ఎవరు కొంటారు? నాకు వెళ్ళి సర్పంచ్ గారిని అడిగొస్తాను. అరే అరే అద్రా, నీకు తెలుసు కదా ఈ పనులన్నీ కూడా దొంగచాటుగా జరుగుతాయని. అయినా అడుగుతున్నావు, బహిరంగంగా జరగవు. మరిప్పుడు అయితే ఒక మనిషి ఉన్నాడు, ఇలాంటి బైక్లను డీల్ చేసేవాడు. నీకు ఈ దొంగల గురించి ఇంతెలా తెలుసు? రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ప్రపంచంలోని ప్రతి విషయం తెలుస్తుంది. ఎవరైనా చూస్తారేమో. నా మాట విను. ఉయ్. ఇక్కడ నిలబడు, ఇక్కడ నుంచి కదలొద్దు. నేనెందుకు? నేను రానంత వరకు నువ్వు ఇక్కడ నుంచి కదలొద్దు, అర్థమైందా? అయ్యో వెళ్ళు, జాగ్రత్త. సరే, నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం బాలీబాయ్, ఎలా ఉన్నారు? ఇలాంటిది ఒక బైక్ కావాలి. అంటే ఇలాంటిదే చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, దొరకట్లేదు. అరే బాలీ భాయ్, ఒక్కనే వచ్చాను, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ అద్రక్ ఎక్కడికి తీసుకొచ్చాడు నన్ను? బద్లీపూర్ నుంచి ఇంత దూరం. ఇక్కడ ఏమైనా తేడా వస్తే ఎవరైనా కాపాడే వాళ్ళు కూడా లేరు. ఐ హోప్ అంతా బానే ఉంటుంది. పద రా, పద 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 పద, బైక్ ఇప్పిస్తాను నీకు. అన్నా, జగ్గుభాయ్ మనిషి. డబ్బులు. బైక్ బైక్ చూడబ్బాయ్, ఏ మాత్రం తేడా వచ్చినా నా సంగతి తెలుసుగా, తెలిసిందా? ఇదిగో బైక్. బాగుంది, బైక్ చాలా బాగుంది. ఇది కొంచెం పాతదిలా ఉందే, కొంచెం న్యూ సీల్ బండి లాంటిది దొరుకుతుందా? దొంగతనం చేసింది కానీ కొత్తదేమైనా మాల్ కానీ వచ్చిందా? ఓహో, దొంగ సరుకా? ఈ అద్రక్ ఇంత టైం తీసుకుంటున్నాడేంటి? ఏం జరగలేదు కదా? ఏమన్నావురా? దొంగ సరుకా? నీకు చెప్పాం కదా మేము దొంగలం కాదని. నిన్న దొంగతనానికి గురైన బండిని వెతకడానికి వచ్చావు కదా నువ్వు? నిజం చెప్పు. లేదు 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 అన్న, నేను ఎంత అమాయకున్నా. నన్న మోహన్ చూడండి అన్న. కాదు కాదు, నువ్వెవరి మనిషివా? నిజం చెప్పు. ఎవరి మనిషిని కాదు, ఎవరి మనిషి. బయట ఎవరున్నారు? నాకు తెలియదు. నీతో ఎవరు వచ్చారు? అరే నాకు తెలియదు అన్న. బాలి, ఏంటి పట్టుకో. ఏంట్రా? ఈ బైక్ ఎవరు ఆన్ చేశారు? బాలి, అరే అబ్బా అన్నా,
ఇది ప్రిన్స్ బైక్. అన్నా అన్నా ఆ కుర్రాడు పారిపోయాడు. అరే నువ్వేం చేస్తున్నావురా అక్కడ? అన్నా నేను వాడిని ఆపేందుకు ప్రయత్నం చేశాను కానీ వాడు నా చేయి కొరికి పారిపోయాడు. ముందు ఎక్కడి నుంచి పారిపోదాం, పోలీసులు మనుషులేమో వాళ్ళు. పద. ఎలా నడుపుతాడో కానీ బైక్ని. అబ్బా ప్రిన్స్ బైక్ చూడగానే నన్ను వాటేసుకుంటాడు. అరే ఇది ప్రిన్స్ బైక్. అదరికి నీ దగ్గరికి ప్రిన్స్ బైక్ ఎలా వచ్చింది? అరే ఎక్కడి నుంచి వస్తుంది? వీడు దొంగతనం చేశాడు. ఏ హలో, స్వతంత్ర దేశంలో ఏదైనా మాట్లాడతా అంటాను. చెప్పడమే కాదు కొట్టడం కూడా. మీద చేతే చేతులు మీరు చాలు 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 చాలు. प्रिंस भाई सॉरी भाई मिस्टेक. नो मिस्टेक. ప్రిన్స్ ఏ ఉను ప్రిన్స్ వదులు లే. ప్రిన్స్ కిట్టి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లే 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 నుంచో నువ్వు లే. ఇచ్చేమన్నా పట్టిందా నీకు? అదరకి ఎందుకు కొడుతున్నారు? ఎందుకంటే వీడు నా బైక్ అదే వదులు. బైక్ దొంగతనం కావడంతో నీ బుర్ర పాడైపోయింది. అర్రే వీడే నీ బైక్ వెతికింది. అర్రే బైక్ దొంగతనం చేసింది ఇంకెవరు? తింగరోడా. పద, ఈ జంతువుల మధ్య మనకేం పని లేదు. చచ్చిపోయిందా దేవుడా? నేనన్నా లే 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 నెమ్మదిగా లే. ఇదిగో నాన్న, తొందరగా ఈ పసుపు వేసిన పాలు తాగే, అప్పుడే నయం అవుతుంది తొందరగా. ఇది చాలా చేదుగా ఉంది. అక్కడ తిన్న తన్నులు బాగా తీయగా ఉంటాయి నీకు. తిన్నావుగా? అయ్యో సారీ 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 నాన్న సారీ. తొందరగా ఈ పసుపు వేసిన పాలు తాగే, చేతుగా ఉంటేనే త్వరగా నయమైపోతుంది. తాగు 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 తాగు. నువ్వు చాలా మంచి బ్యూటీ ఆంటీ. ఎక్కువ బటరింగ్ చేయకు. ఇదిగో అన్నట్లు నీకోసం బ్యాటరీలు తెప్పించి పెట్టాను. ఇదిగో అదేంటి నీ ప్రోగ్రామ్? ఫుల్ 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 అన్నికి. అదే అదే నిశ్చింతగా విను. ఆహా, లోకం మరీ అంత చెడ్డదేం కాదు. మీరు నిజంగానే బ్యాటరీలు తెచ్చారు. నాకు చెవుడు మరి, నువ్వు చెప్పేవేవి నాకు వినపడమే. తెంగరదా, నేనేం చెప్పకపోయినా మీరు అర్థం చేసేసుకుంటారు. పిచ్చోడా. బ్యూటీ ఆంటీ క్లయింట్. రండి 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 రండి. ఏం చేయించుకోవాలి మీరు? ఏం కావాలమ్మా నీకు? హెయిర్ కట్. మీరు కూర్చోండి, నేను ఒక్క 2 నిమిషాలు. ఇంతకీ మీ పేరేంటి? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు ఇక్కడ. కామ్య. ఓ కామ్యానా? జుట్టు చక్కగా ఉంది కదమ్మా, ఎందుకు కట్ చేయించుకోవడం? స్కిన్ కూడా నీది ఎంత గ్లోయింగ్ గా ఉందో. ఖచ్చితంగా ఆకుకూరలు తింటావు కదూ. నీ పేరేంటి? కామ్యానా? చూడు కామ్య, ఏదైనా తిను తాగు, కానీ జీవితంలో ఈ
పసుపు కలిపిన పాలు తాకు. నువ్వు ఈ పసుపు వేసిన పాలు తాగుతావా? నేను వచ్చి తాగించిన. తాగుతున్నా. అరే ఈ డబ్బా పెట్టింది ఎవరు? నువ్వైతే పెట్టలేదు కదా. బాంబు కానీ కాదు కదా. సారీ అద్రక్, సారీ. ఎవరది? అరే నువ్వు లడ్డు తెచ్చావా? మీరే కదా దీన్ని పెట్టింది. లేదే. మరెవరు పెట్టారు? సరే కానీ సారీ, మా అన్నయ్య మూలంగా నీకు దెబ్బలు తగిలినాయి కదా. పర్లేదులే, పట్టుకో. నువ్వు సారీ చెప్పేశావు, ప్రిన్స్ ఎలాగో సారీ చెప్పాడు. ఎక్కడో తేడా కొడుతుంది, ఏదో తేడా ఉంది. నాకెందుకో ఈ డబ్బా చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది. ఏంటి తేడా కొడుతుందా? అయినా నీకు అలా ఎందుకు అనిపిస్తోంది? అనిపిస్తుంది అంతే. వదలొద్దు. ఆగు. పారిపోయాడు. 100% వాడు బైక్ దొంగే. అరే బైక్ దొంగ సారీ ఎందుకు చెప్తాడు? అది కూడా మిఠాయి బాక్స్ తో పాటు. ఏమో, నేను సైకిల్ నడపాలనుకున్నట్టుగా వాళ్ళు మోటార్ సైకిల్ నడపాలనుకున్నారేమో. మళ్ళీ నడుపుకుంటూ వెళ్ళి అక్కడే పెట్టాలేమో కదా. అయ్యుండొచ్చు. ఏమైనా కానీ మనం అది పట్టుకోవాల్సిందే. చేపను పట్టుకోవాలంటే ఎర వెయ్యాల్సిందే. అంటే ఒక కొత్త బైక్ కావాల్సి ఉంటుంది. రండి రండి, ఎవరో ఒకళ్ళు రండి ప్లీజ్, ఈ బైక్ ఎత్తుకుపోండి. ఇక నా మాట విని ఇవన్నీ ఆపేసేయండి. మనం మన బైక్ వెతికేసుకున్నాం, ఇంకా దొంగనేం చేస్తాం మనం? మనం వెతికావా? మనం అంటే అర్థం మీ ఇద్దరే కలిసి వెతికారు. అలా చెప్పు. నేను అదరకి సారీ కూడా చెప్పాను. ఈ విషయం ఇక్కడితో ఆపేయచ్చు కదా. సర్లే, అవుతూ ఉంటుంది అంతే. కానీ భాయ్, నువ్వు ఇంకొకరు కూడా సారీ చెప్పాలి. తారా, ఆ రోజు నేను కొంచెం చికాగ్గా ఉన్నాను. నీకు తెలుసు కదా నా బైక్ అంటే నాకు ఎంత ఇష్టం. కానీ నీకంటే ఎక్కువేం కాదు. ఇక నుంచి అలా జరగదు. నువ్వెందుకు ముందుకు వచ్చి కూర్చున్నావు? నేను తారాతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. అయినా కూడా నువ్వు నా ముందు ఉన్నావనుకో, నాకు అనిపిస్తుంది నేను నీకు సారీ చెప్తున్నానని. నిజానికి నువ్వు ఇంతవరకు తనకు కూడా సారీ చెప్పలేదు. తారా, సారీ. అన్నా చెల్లెల మధ్య మాత్రం ఉంటుంది కదా. బట్ ఐ ప్రామిస్, ఇక మీదట అలా ఎప్పుడు జరగదు. బైక్ మీద ఒట్టే. బైక్ మీద ఒట్టు. నేను దీని వెనకే వెళ్తుంటాను. ఎవరైనా నాకు ఫోన్ చేయండి, నేను చెప్తూ ఉంటాను మీకు.
వీడెవరో బాగా నడుపుతున్నాడు బైక్. నువ్వు వాడి మోజులో పడిపోకు, వాడు నిన్ను చూసేస్తాడేమో. వాడు బదిలీపూర్ బయటకు వెళ్తున్నాడు. నేను వాడిని వెంటాడుతున్నాను. అన్యాయ నీకు ముందు డేంజర్ అనిపిస్తే వెనక్కి వచ్చేయి ప్లీజ్. డోంట్ వరీ, ఇప్పుడు దొంగ పోలీస్ ఆట మొదలైంది. వావ్, వీడు చాలా బాగా బైక్ నడుపుతున్నాడు. వీడు మళ్ళీ బద్రీపూర్ వైపు వెళ్తున్నాడు. నేను వాడిని వెంటాడుతున్నాను. చాలా పరిగెత్తించావురా అబ్బాయి, ఇక మొహం చూపించి ఇప్పుడు హెల్మెట్ తీ. ఓర్ని, ఈ దొంగ వీడు కాదు, ఆమె కామ్యా. నీకు తెలుసా ఏమై? ఈ అంటే ఏంటి, తెలుసా తెలీదా? అవును కామ్య. ఒక అమ్మాయిని బైక్ మీద చూస్తే దిమ్మ తిరిగిందా? నేనెవరో తెలుసా? నేనే నీ బైక్ దొంగిలించాను, రైడ్ చేశాను, మళ్ళీ తిరిగి కూడా ఇచ్చేసావు. అయినా ఇది కూడా మాదే, తాళం చెవివు. ఎంత మంచి బైకో, కంట్రోల్ చేసుకోలేకపోయాను. క్రేజీ అంటే తెలుసు కదా, నాకు బైక్స్ అంటే క్రేజ్. చూడు కామ్య, నీకేదైనా అలా నచ్చినంత మాత్రాన నువ్వు దాన్ని అలా తీసుకొని వెళ్ళిపోలేదు కదా. అన్నీ కాదు, ఓన్లీ బైక్స్ బైక్స్. సారీ నోయ్, నా మూలంగా నువ్వు తన్నులు తిన్నావు. సరే, ఇట్స్ ఓకే. స్వతంత్ర దేశం. చూడండి, నేనేమి దొంగను కాదు. అవునా? అవును, నేను ఒక ఆడపిల్లని. బైక్ నడిపితే వంశం పరువు పోతుంది. సేమ్ టు సేమ్, నాకు సైకిల్ నడిపేందుకు పర్మిషన్ లేనట్టు. చూడు కామ్య, మన సొసైటీనే అలాంటిది, ఏం చేస్తాం? ఉదాహరణకి ఐస్ క్రీమ్ తయారు చేసే ఎక్విప్మెంట్ వేరేగా ఉంటుంది, అలానే కజ్జికాయలది కూడా. కానీ ఈ రెండింటి పని ఒకటే కదా, షేప్ ఇవ్వడం. అలానే అమ్మాయి అబ్బాయి ప్రాబ్లం కూడా. అబ్బాయి ఇది చేయాలి, అమ్మాయి ఇది. ఇంకా బై మిస్టేక్ ఇద్దరి పనులు ఎక్స్చేంజ్ అయిపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సమస్య వస్తే మాత్రమేంటి, పేరెంట్స్ తో మాట్లాడండి. ఇప్పుడు పేరెంట్స్ తో మాట్లాడితేనే కదా పని అయ్యేది. వాళ్ళు మీ తల్లిదండ్రులు, శత్రువులు కాదు కదా. ఇంకెప్పుడు నేను ఇలా ఏం చేయను. కానీ బైక్స్ లేకుండా లైఫ్ చూద్దాం. ఇదిగో, నీకు ఎప్పుడన్నా బైక్ కావాలంటే నా దగ్గర బారో చెయ్యి, ఎప్పుడు కావాలన్నా. మీరందరూ ఇంత మంచి వాళ్ళు ఎలా కాగలరు? థ్యాంక్ యూ. ఏంటి బోరా అంటే ఏంటి? బారో అంటే ఇది. నువ్వు కానీ స్కూల్కి వెళ్ళుంటే నీకు తప్పకుండా తెలిసేది. చాలే. అన్నట్టు నేను ప్రిన్స్. ఒట్టి పేరుకే కామ్య. స్వతంత్ర దేశం. అరే వింతగా ఉంది కదా. కామ్య తల్లిదండ్రులు ఆమె మాట వినుంటే ఇంత పెద్ద గొడవ అయ్యేదే కాదు. అదే కదా ప్రాబ్లం. మన తల్లిదండ్రులు మన కోసం గొప్ప గొప్ప కలలు కంటారు,
ప్రతి చిన్న విషయానికి ఎంత ఆలోచిస్తారంటే. అవును, నేను ఒక సైకిలే కదా అడిగింది. ఈ విషయంలో నాకేమి సమస్య లేదు, నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. మీరు కూడా ట్రై చేయొచ్చుగా. మొన్నే నేను బ్యూటీ ఆంటీని రేడియో కోసం బ్యాటరీ అడిగాను, వెంటనే తెచ్చిచ్చింది. అన్నట్టు మనవి 4 కేసులు అయిపోయాయి. నిజం చెప్పాలంటే నీకు అనిపించట్లేదా మనం ఇన్ని కేసులు సాల్వ్ చేసాం? ఒకటి ఆ మిలన్ దేవ్ది, ఇంకోటి భూతాన్ది. మరి తేజుది నువ్వు దాన్ని మర్చిపోయావు. అది కూడా. నీకు అనిపించట్లేదా మన మూలంగా బదిలీపూర్లో ఎన్ని మార్పులు వచ్చేసాయో? ఇప్పుడైతే ఒప్పుకుంటావు కదా, ఇది మన టీము, ఆరా టీం ఏం కాదు. సగం ఎందుకు, ఫుల్ ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానో తెలుసా, మన టీం కి ఒక మంచి పేరు ఉండాలని. కేటీ ఎలా ఉంటుంది? కిటీ ఎదురెత్తారా? కాదు, త్రిమూర్తులు. బాలేదు. నోర్మోయ్, ఆలోచించండి. చూడండి, లైఫ్ లో అప్పుడప్పుడు మనసు ఆధాగా ఉంటుంది, అప్పుడప్పుడు ఫుల్. ఎలా అంటే ఆధా ఫుల్. నువ్వు చెప్పింది నిజమే నేహా. అమ్మాయిలకి ఏది సులభం కాదు, ప్రతి దానికి పోరాడాల్సిందే. కాకపోతే ఏంటి, పాపం కామ్య ఏం చెయ్యాలనుకుంది? బైక్ నడపాలని. ఆడపిల్లలు బైక్ నడిపితే జనం ఏమనుకుంటారు? ఆడపిల్లలు ఇంట్లో పని చేయాలి కదా, బైక్ ఎలా నడపగలరు? పాపం దొంగతనంగా తన కోరిక తీర్చుకుంటూ ఉంటుంది. చూడు, తారా వాళ్ళ నాన్న కూడా సైకిల్ కొనివ్వలేదు తనకి. తల్లిదండ్రులు వినండి, ఎప్పటి వరకు తన అబ్బాయి అని తన అమ్మాయి అని వ్యత్యాసం చూపిస్తారు? మారడంలో వచ్చే నష్టం ఏంటి? మారడం వల్ల మంచి జరుగుతుందంటే? ఏం చెప్పావు నేహా, బాగా చెప్పావు, సరిగ్గానే చెప్తోంది. ఆడపిల్లల మనసుల్ని చంపేయకండి, విశాల ఆకాశంలో ఎగరనివ్వండి. ఇక చూడండి, మీ కుటుంబానికే వన్నె తెస్తుంది. అయితే చెప్పండి, ఈ రోజు తారా కామ్యలకి జరిగిందే మీకు గాని మీ చెల్లెలకి గాని జరిగినట్లయితే మీరేం చేస్తారు? ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు వెతకండి. ఈ ఆధా ఫుల్ చూశాక మీ మనస్సులో తలెత్తినవి. అయినా మానవ్, నా మనసులో కూడా ఒక ప్రశ్న ఉంది. అడుగు. కొత్త టీం తయారైంది కదా, కిట్టి తారా అద్రక్లది. పేరు ఆధా ఫుల్. ఇదేం పేరు, ఆధానా ఫుల్లా? ఫుల్ కన్ఫ్యూజన్ అబ్బా. నేను చెప్తాను. ఈ కిట్టి తారా అద్రకున్నారు కదా, ఈ ముగ్గురు పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు కూడా. వీళ్ళు ముందడుగు వెయ్యాలనుకుంటారు, కానీ అడ్డంకులు కూడా చాలా ఉన్నాయి. ఎగరడానికి ఆకాశం ఉంది, కానీ ఎన్నో ఆంక్షలున్నాయి. కళ్ళల్లో కళలున్నాయి, కానీ కళలపైన సమాజం దృష్టి ఉంది. అందుకే ఇది ఆధా కూడా, ఇంకా ఫుల్ కూడా. కరెక్ట్. ఎవరైతే ప్రతి ఆధాని ఫుల్ చేసి చూపిస్తారో వారినే లోకం ఆధా ఫుల్ అంటుంది. రైట్? కరెక్ట్. అర్థమైంది కదా మీకు? సరే మరి, ఇప్పుడు వెళ్తున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.